ఎంత ఒళ్ళిపోతున్నాం రాయుడికి. పోన్లే ఏదో షాప్ పెట్టుకొని కష్టపడుతున్నాడు. యూట్యూబ్లో కూడా నిద్రలు మానుకొని మరీ వీడియోస్ పెడుతున్నాడు. పోన్లే వీడికి పనిద్దాం, ఏదో కొద్దిగా మన వంతు సాయంగా సపోర్ట్గా ఉంటుందని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడు, రెస్పాండ్ అవ్వడు. నాకు తెలియక అడుగుతున్నాను రా, ఇటు నువ్వు అంత బిజీయా లేకపోతే బిజీగా ఉన్నట్లు కటింగ్లు ఇస్తానవా? చూసారా బాబు, నేనటోళ్ళని చాలామందిని చూసాం. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది, బాగుపడతావు. అదండి సంగతి. ఇంత ఘోరంగా కాకపోయినా ఎంతో కొంత అయితే నా మీద కొంతమంది కోపంగానే ఉన్నారండి. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని. ఒక్క రోజులో నాకు వచ్చిన కాల్స్లో మ్యాక్సిమం సగానికి ఎక్కువ మాట్లాడుతున్నానండి. కాకపోతే ఎన్ని మాట్లాడినా ఇంకా కొన్ని మిగిలిపోతున్నాయండి. అలా అని ఫోన్లు మాట్లాడుకొని ఉండిపోతే నా పని అవ్వట్లేదండి. ఎక్కడ పని అక్కడ అయిపోతుంది, వచ్చిన వాళ్ళు తిట్టుకుంటున్నారు. పోనీ పని అయ్యాక ఇంటికి వెళ్ళి ఫోన్ చేద్దామంటే నేను ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అవుతుందండి. స్నానం చేసి భోజనం అయ్యేసరికి 11. ఆ టైం ఇప్పుడు మిస్డ్ కాల్ అన్నిటికీ తిరిగి చేద్దామంటే బాగోదు, ఎందుకంటే అందరూ పడుకుని పోతారు. నేను రాత్రి 10-11 వరకు నేను తెలిసి ఉన్నానని మీరు కూడా వండాలని లేదు కదండి. ఆ టైం అప్పుడు చేస్తే బాగోదు. సర్లే, తెల్లారు లేచి మిగిలిన వాళ్ళకి ఫోన్ చేద్దాం, చేసి మాట్లాడదాం అనుకుంటే మళ్ళీ తెల్లవారు లేచినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి ఫోన్స్. ఇది నా పరిస్థితి. కాల్స్ ఎత్తలేకపోయినా, వాట్సాప్కి వెంటనే రిప్లై ఇవ్వకపోయినా దయచేసి ఎవరు ఏమనుకోవద్దన్నా. అందరికీ సారీ. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అందరితో అయితే ఖచ్చితంగా మాట్లాడుతాను. ఎవరినైనా బాధ పెట్టుంటే మాత్రం క్షమించండి అన్న, ఏమనుకోవద్దు. నాదైతే నిర్లక్ష్యం కాదు, పొగరైతే అంతకన్నా కాదన్న. టైము సెట్ అవ్వడం లేదు అంతే. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా దొరికింది. అందరికీ చాలా థ్యాంక్ యూ అన్న.